కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇచ్చేటువంటి కమిషన్ ద్వారానే వాళ్ళ జీతాలు వెళ్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి బాధ ఏంటని అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పూర్తిగా మీకు తెలుసు బాయిల్ రైస్ విషయంలో ఎంత కూడా జరిగిందో. ఢిల్లీకి వచ్చి టీఆర్ఎస్ నాయకులు ఏపీ భవన్లో ధర్నాలు చేశారు. బాయిల్ రైస్ కొనాలి కొనాలి కొనాలి. చివరికి కూడా వాళ్ళు కూడా బాయిల్ రైస్ కొంటామన్న తర్వాత కూడా సకాలంలో బాయిల్ రైస్ వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. దీనికి కారణము రైస్ మిల్లర్స్తో ఈ ప్రభుత్వము సక్రమంగా వ్యవహరించి చట్టబద్ధంగా నియమబద్ధంగా సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లో ఆడించి సకాలంలో వాటిని ఎఫ్సిఐకి ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందు మనకు తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు వరి వేస్తే రైతు కురి అని బెదిరించాడు. ఆయన అనేక రకాలుగా బెదిరించాడు ఆ రోజు. కానీ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సన్న బియ్యము దొడ్డు బియ్యము సన్న రకము దొడ్డు రకమని రైతులను ఆగామాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు దొడ్డు రకం వరి వేస్తే అడ్డుకుంటాము, దొడ్డు రకం అంటే రైతులకు గడ్డు కాలం అనే విధంగా ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. క్యాబినెట్లో చర్చించి ఒకసారి పంట వేసుకున్న తర్వాత పంట కళాలకు వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకు మీరు 100 రోజుల్లో బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కల్లాలలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం మీద ఎందుకు బోనస్ చెల్లించడం లేదో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీదకి నమ్మకం ఉంటే, మీ గ్యారంటీలు నిజంగా గారెడీలు కాకపోతే, తెలంగాణ ప్రజల ఓట్ల మీద పవిత్రత మీకు అనిపిస్తే ఎందుకు ఈరోజు మీరు 100 రోజుల్లో ఇస్తానన్నటువంటి వరి ధాన్యం మీద 500 బోనస్ ఇప్పుడు అమలు చేయడం లేదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. ఇంతకంటే మోసము దగ ఇంకొకటి ఉండదు. దొడ్డు సన్న అనేటువంటి వరి రకాలకు తేడా లేకుండా ఇప్పుడే ఏదైతే కల్లాలలో ఉన్నదో ప్రతి రైతుకు మీరు బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్నదని మనం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము అది దొడ్డు రకాలైనా అది సన్న రకాలైనా ఏ మాత్రం తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వము చివరి గింజ వరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎంఎస్పి ప్రకారం నేను చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ధాన్యం మీద వచ్చినటువంటి 9.5 సంవత్సరాలలో 61% ఎంఎస్పి పెంచింది. 61% మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్పి పెంచడం జరిగింది. 1350 రూపాయలు ఉండింది 2014లో. ఈరోజు ఆల్మోస్ట్ అది 2200 వరకు ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఎంతైనా కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నాం. నిజంగా
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము హామీ ఇచ్చాం, మేము 1000 రూపాయల బోనస్ ఇస్తామని. మీకు నిజంగా సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న బియ్యం మీద 1000 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయండి. కానీ దొడ్డు వరికి ఏదైతున్నదో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారము 500 బోనస్ ఇవ్వాల్సిందే. మీరు 500 బోనస్ ఇవ్వండి దొడ్డు రకానికి. మీకు మరింత ప్రేమ ఉంటే సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వండి. ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రభుత్వము 1000 రూపాయలు ఇస్తూ ఉంది. అంతే తప్ప ఈరోజు మెలిక పెట్టి ఇచ్చినటువంటి హామీల నుంచి డిసెంబర్ 9 పోయి ఆగస్టుకు వస్తుంది, ఈ యొక్క గ్యారంటీలు అమలు చేయడం. గ్యారంటీలు అమలు చేయడానికి వచ్చినప్పుడు సన్న రకము, దొడ్డు రకమైనటువంటి తేడాలు వస్తాయి. అంతేకాదు యొక్క రుణమాఫీ చేయని కారణంగా ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతులు కొత్తగా సాగు చేస్తారు. మరి ఆ రోజు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? మీరెవ్వరూ కట్టొద్దు, బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ కడితే వెంటనే వెళ్ళి బ్యాంకులో కొత్తగా తీసుకోండి, డిసెంబర్ 9న మేము మొత్తము రుణమాఫీ చేస్తామని చెప్పాడు.